హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. ప్రార్థనా దినం, ఉపవాస దినం. దేవుని సమీపిద్దాం. కొద్ది సమయం దేవుని ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. శుక్రవారం ఆరాధన ద్వారా దేవుని మహిమ పొరుద్దాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. చేతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగనే వెళ్ళేదా, హానకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే, క్రీస్తుకే హత సాక్షిగా మారిన పౌలు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లియే మరచిన, తండ్రియే విడచిన, తల్లియే మరచిన, తండ్రియే విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. భజింతుము నిను జగదీశ, శ్రీ యేసమా రక్షణకర్త, భజింతుము నిను జగదీశ, శ్రీ యేసమా రక్షణకర్త, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి, భజింతుము నిను జగదీశ, శ్రీ యేసమా రక్షణకర్త, ప్రప్రథముడ మరి కడపటి వాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి, ప్రప్రథముడ మరి కడపటి వాడా, మృతుడై బ్రతికిన
నిరత నివాసి నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త విమల శరాపులు దూతగణములు చూడగలేని తేజోనిధివే విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే మాయగములకై సిలువ మ్రానిపై దీనుడవై మరణించితివే శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన గ్రంథము ఆదికాండము తీద్దాం. పరిశుద్ధ గ్రంథం ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. చదువుతుండగా మాతో పాటు కూడా మనసులో ఉచ్చరించాలని మనవి చేస్తున్నాం. ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం. The scripture portion for this hour of meditation is from Scriptures, Genesis 19th chapter 15th verse. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానమును మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ఆమేన్. కళ్ళొంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనం పాట పాడుతుండగా ఏకీభవిద్దాం. మనల్ని మనం దేవుని వాక్యము జీవంగా ముద్రింపదగ అయోగ్యమైన రీతిగా మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభువా, నీవు నాతో మాట్లాడు, వాక్యంలోని జ్ఞానము నేను గ్రహించటానికి నాకు సహాయం చేయి. ఎలా దేవుని సమీపిద్దాం. దేవుని సన్నిధి
పల్లవి వచనం పాట పాడుతుండగా దేవుడు చేసిన మేళ్లను గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు సంరక్షించి మనల్ని సజీవ సంఖ్యలో చేర్చిన దేవుడు. అందును బట్టి కూడా మనపూర్వకమైన కృతజ్ఞతలు దేవునికి తెలియచేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు. మీ దాసుని నోట మీరు మాతో మాట్లాడమని కోరుచున్నాము ప్రభువా తండ్రి. నిశ్చయంగా నీ నామమును బట్టి ప్రభువా తండ్రి నీ ఆత్మ కార్యములు మా ఎడల జరిగించువాడవని నమ్ముచున్నాము. శ్రేష్టమైన యువల చేత మమ్మల్ని దర్శించు దేవుడవై ఉన్నందుకు వందనాలు ప్రభువా. మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ నాయనా తండ్రి సమస్తం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ ప్రార్థనా దినం, ఉపవాసం ఉంటున్న బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. ఉపవాస దినము ఉపవాసం ఉండటానికి దేవుడు కృపనిచ్చిన కొలది దేవునికి మహిమ కలుగును గాక. ఆ కృపలో వర్ధిల్లటం మనకు మేలు, ఆశీర్వాదం. ఉపవాసం ఉండటము, దేవుణ్ణి సమీపించటము, దేవుణ్ణి మహిమపరచటము, దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ ప్రార్థన ఉపవాస దినం శుక్రవారం ఆరాధన దేవుణ్ణి సమీపిస్తున్న బిడ్డలు భక్తితో శ్రద్ధతో దేవుణ్ణి ఆరాధనను వీక్షిస్తున్న బిడ్డలకు మరొకసారి ప్రభు పేరట వందనాలు. దేవుని నామము ఈ దినము ఒక కుటుంబంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భార్య భర్తలు గర్భఫలము, వారితో కుమారులు కుమార్తెలతో, అక్కడ కుమార్తెలను రాశారు కనుక అక్కడ ఆ కుటుంబం యొక్క ఆ పిల్లల గురించి కూడా దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు అన్నది. మొర పెట్టినప్పుడు ఆ మొర గొప్పదిగా దేవునికి వినపడ్డది అన్నది. ఈ అంశము దేవుని గొప్ప కార్యాలు. ఇక్కడ చాలా విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ
ప్రార్థనా దినం. దేవునికి ఉపవాసం ఎందుకు ఉండాలి? దేవునికి భయభక్తులతో కూడిన ఉపవాస ఆరాధనను ఎందుకు సమర్పించాలి మనము అన్న అంశానికి కూడా ఈ సందేశము జవాబు. ఏంటి ఎలా అంటే మనం గమనిస్తే గన అక్కడ ఆ ఆ భయభక్తులు దేవుణ్ణి సమీపించి మొర అన్నప్పుడు గమనించాలి. ప్రార్థన అన్నంత సింపుల్గా చెప్పుకునే మాట మటుకు కాదు. మొర అన్నప్పుడు చాలా ఆర్గాని అంటాం మనం. కాబట్టి అంటే ఆ పెయిన్తో కూడిన ప్రార్థన ఇది. ఎంతో ఇంకా బాగా క్లియర్గా మనం చెప్పుకోవాలంటే బాధ్యత కలిగి భారభరితమైన ప్రార్థన ఇది మొర అన్నప్పుడు. కనుక ఆ మొర పెట్టినప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఇది ఈ అంశము సొదొమ గొమొర గురించి, లోతు గురించి, అబ్రహాం గురించి చెప్పబడుతున్న ఈ మాటలు మనం ఒకసారి గమనిస్తే గన చాలా మంచి విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఒక మొర అనేది వినపడుతుంది. ఏంది అంటే భయంకరమైన యాటిట్యూడును, భయంకరమైన ప్రవర్తనను, భయంకరమైన లోక విధానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు అందులో ఏదైతే దేవునికి విరోధమైనది ఉందో అందులో దేవునికి అనుకూలమైనది కూడా ఉంది. ఆ ఊరి నాశనము అని అక్కడ రాయబడి ఉంది. ఆ నాశనం చేసేటప్పుడు అక్కడ వాళ్ళతో పాటు దేవుని బిడ్డల్ని వదిలేయలేదు. దేవుడు ఎక్కడైనా కానీ ఉగ్రతను కానీ తీర్పును కానీ తన యొక్క కోపాన్ని కానీ ఎక్కడన్నా కానీ ప్రదర్శించినప్పుడు ఆయన ఎవరైతే దేవునికి విరోధంగా లేకపోతే ఆ యొక్క విధి విధానాలకు విరోధంగా చెప్పాలి అంటే ఒక క్రమమును ఏర్పాటు చేసినాక దాన్ని అతిక్రమించి అక్రమముగా ఉన్న పరిస్థితిని సరి చేసుకోవాలి, దాన్ని ఎలా సరిచేయాలి అన్నప్పుడు దేవుడు తన పనిని ప్రారంభించినప్పుడు అక్కడ ఏది నష్టపోకుండా దేవునికి సంబంధించినది అస్సలు నష్టపోదు, ఆ నష్టపరచబడదు, నాశనం కాదు అన్నదానికి కూడా ఉదాహరణ మనం చదువుకున్న ఈ వచన భాగం. లోతు గురించి చెప్పబడుతున్న మాటలు ఇవి. ఇక్కడ మనం గమనిస్తే గన చాలా మంచి విషయం ఏంటి అంటే దేవుడు చెప్తున్న మాటలు అక్కడ తన దూతలతో కూడా వెళ్ళాడు. ఎందుకు అంటే మొర చాలా భయంకరంగా దేవునికి వినబడుతుంది. ఈ 19వ అధ్యాయంలోని మాట అది నిజమా కాదా అని కూడా నేను తెలుసుకోవాలి అంటున్నాడు. దేవుడే దిగి వచ్చను అంటున్నాడు. ఈ వచ్చిన భాగంలో గన ఇది కంటిన్యూషన్ మనం చాలా జాగ్రత్తగా ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి అనుకుంటే 18వ అధ్యాయము 19వ అధ్యాయము ఆదికాండంలోని 2 అధ్యాయాలు కలిపి చదవాలి. చదివినప్పుడు అది ఒక కంప్లీట్ పిక్చర్ను మనకు అందిస్తుంది. ఇక్కడ మనము గమనిస్తే గన అసలు లోతు కుటుంబాన్ని, ఆ కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు రక్షింపబడటానికి కారణం ఏంటి అంటే వారికి ఉన్న భయభక్తులు ఒకటి, రెండవది ఇంకొకరి ప్రార్థన, దేవునితో కలిగిన సంబంధము, ఇంకొకరు అంటే ఎక్స్టర్నల్ స్పిరిచువల్ ఆ యొక్క యాటిట్యూడ్ ద్వారా. ఇక్కడ వరల్డ్లీ యాటిట్యూడు, స్పిరిచువల్ యాటిట్యూడు చాలా స్పెసిఫిక్గా తెలుసుకునే అవకాశం ఏర్పడ్డది. ఇక్కడ మనం గ్రహించడానికి ఒక అవకాశం ఏర్పడ్డది. ఇక్కడ లోతు ఏమో దేవుని ఆధ్యాత్మిక అనుభవము నడిపింపులో కొనసాగుతున్నాడు. ఆ ఊర్లో ఉన్న ప్రజలు మటుకు లోకంలోని భయంకరమైన నడిపింపులోనికి, అనుభవంలోనికి కొనసాగుతూ ఉన్నారు. దేవుడు నిర్ణయించుకున్నాడు ఏంటిది అంటే ఇంకా వారు చెప్తే వినే అవకాశము నినవే పట్టణం యొక్క అవకాశం. అది చెప్తే వినరు, నాశనం చేయాల్సింది అన్నది సొదొమ గొమొర అనుభవం. ఈ 2 అనుభవాలు ఇక్కడ
దీంట్లో ఈ సొదొమ గొమొర అనుభవము మనం గాన గమనిస్తే గాన చెబితే వినరు అన్నదాన్ని కూడా మనము గ్రహించాలి. ఒకవేళ నినివే పట్టణం గురించి గాన యోనా ద్వారా చెప్పబడితే వింటే మారుతారు అన్న అవకాశం కూడా దాటిపోయి ఉన్నది. ఇక్కడ గమనించాలి, తీర్పుకు, నాశనానికి, లేకుంటే దేవునికి, మనిషికి బాగుపడటానికి, నాశనం కావటానికి మధ్యలో ఉన్నదే మొర. ఇక్కడ దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనము ఇది గ్రహించగలం. కాబట్టి ఆ మొర ఏంటి అంటే దేవుడు పైనుంచి చూస్తున్నాడు. అక్కడ మనం గాన ఆ విషయాలు గమనిస్తే గాన అది నిజమా కాదా అని కూడా దేవుడు తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఒకటి, దేవుడు చెప్తే వినే దేవుడు, అరే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, నువ్వు ఎట్లన్నా చేయాలి. చాలా మటుకు ప్రార్థన చేసే బిడ్డలు గమనించాలి. ఏంటిదంటే ఇలా చెయ్యి, అలా చెయ్యి అనే గైడ్ లైన్స్ దేవునికి చెప్తుంటాం మనం. దేవుని గైడ్ లైన్స్లో మనం ఉండాలి అన్నది మర్చిపోతాం. అబ్రహాము దేవుని గైడ్ లైన్స్లో ఉన్నాడు. దేవునికి నువ్వు ఇలా చేయి, అలా చేయి అని చెప్పటంలా. ఇంకా మనం బాగా క్లియర్గా ఒకవేళ దేవునికి చెప్పే అంతటి మనము భయభక్తులు, సహవాసము, నా స్నేహితుడు అన్న మాట కూడా అబ్రహాంతో దేవుడు ఎలా అన్నాడు అంటే, దేవుడు కలిసి నడుస్తూ ఉన్నాడు అబ్రహాంతో. ఇంకా దేవుడు దాని అడుగులో అడుగు, అబ్రహాము దేవుని అడుగులలో వేస్తున్న అడుగులు గమనించగలం. కానీ ఇక్కడ గమనిస్తే గన అక్కడ ఈ మొరకు ముందు అసలు ఇది చేయడము నాకు ఈ సబ్జెక్ట్ అంతా అబ్రహాం తెలియాల్సిందే. అబ్రహాం తెలియకుండా ఇది సొదొమ గొమొర యొక్క నాశనం అనేది నేను చేయను అన్న అనుభవం అక్కడ ఆ సందర్భాన్ని కూడా తెలియజేస్తున్నాడు దేవుడు. కనుక 18వ అధ్యాయము 17వ వచనం, 18, 17లో మనం గమనిస్తే అబ్రహామునకు దాచదనా అంటున్నాడు. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదన. అంటే ఈ మొర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, సహవాసము అన్నది దాన్ని మొరకు మించినదిగా చూపబడుతుంది. ఇక్కడ 2 బలమైన వాటిని మనము చూస్తున్నాం. ఈ ఉపవాస దినం ప్రార్థన అంశాన్ని చూస్తున్నాం మొర అని. రెండో అంశం ఏంటిదంటే అబ్రహామునకు దాచదనా నేను ఇది తెలియకుండా అంటున్నాడు దేవుడైన యెహోవా చేయబోయే కార్యం అంటున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న ఆ అంశాన్ని మనం మళ్ళొకసారిగా గమనిస్తే, మీరు త్వరపడి రమ్ము అంటున్నాడు. ఎందుకు అంటే ఈ ఊరికి నాశనము అన్నది డిక్లేర్ అయిపోయింది. అది వెంటనే తీర్పు అనేది జరిగిపోయింది. వెయిటింగ్ ఏంటంటే నాశనం కావటం ఒకటి. కానీ అందులో ఆ బలమైన మొదటి అంశం ఏంటిది అంటే మొరపెట్టే మనుషులు. అంటే ఇక్కడ గమనించాలి, బాధ్యత, భారము కలిగి భయభక్తులతో ఉంటున్న అంశం ఇది. లోతు కుటుంబం, లోతు ఒక్కడు తన యొక్క విశ్వాసాన్ని అక్కడ దేవుని ఎడల, యెహోవా ఉన్నతమైన దేవుని ఎడల అంత భయంకరమైన కాలంలో, పరిస్థితులలో కొనసాగిస్తున్నాడు. అందుకని ఆ మొర చాలా విలువైనదిగా దేవుని దృష్టిలో ఉంటుంది. వీటికన్నా మించినదిగా దేవునితో సహవాసము అన్నది ఇంకా బలమైంది. ఈ 2 సబ్జెక్ట్స్ చాలా బలమైన సబ్జెక్ట్స్. కాబట్టి ఇది ఎందుకు అంటే మళ్ళీ ఇక్కడ అబ్రహాముకు తెలియాల్సిందే ఇది. ఎందుకు అంటే దేవుడు అబ్రహాముతో కలిసి ఆ దేవుడు మానవుడు ఆ సహవాసము అన్నది, స్నేహితుడు అన్న మాటను మనం గమనిస్తే ఇక్కడ అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఎలా ఉంది అంటే
మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే ఆ సహవాసము ఎంత క్లియర్ కట్గా ఉంది అన్నది. అంటే ఏది మనసులో దాచుకోవడమో ఉద్దేశపూర్వకంగా స్వార్థపూరితంగా ఏవి లోపల ఉంచుకొని బయటికి చెప్పేది ఒకటి, లోపల ఉన్నదొకటి, చెప్పేది ఒకటి, ఇంప్లిమెంట్ చేసేది ఇంకొకటి. ఇలాంటి కాలంలో మనమున్నాం. కానీ దేవుని కాలంలో దేవునితో కలుస్తున్న సహవాసము అది చాలా క్లియర్ కట్గా ఉండాలి. బలమైన సహవాసం ఉండాలి అంటే క్లియర్ కట్గా ఉండాలి, నిజమే ఉండాలి, పరిశుద్ధతనే ఉండాలి, భయభక్తులే ఉండాలి, దేవుణ్ణి నెరవేర్చే ఆ యొక్క విశ్వాసం ఉండాలి. అవి అబ్రహాం గురించి కూడా ఒక మంచి మాట ఇక్కడ రాయబడి ఉంది. ఏంటిది అంటే నేను ఎరుగుదును అంటున్నాడు. నేను ఎరుగుదును అంటున్నాడు. ఎంత మంచి మాట అక్కడ చెప్పబడుతుంది అంటే నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే అబ్రహాము ఏ విషయాలలో ఆయన నేను ఎరుగుదును అంటే ఆ మాట గమనిద్దాం. 18వ అధ్యాయం 19వ వచనం, ఆదికాండం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతనిని నెరిగి ఉన్నాననెను. ఇది యెహోవా ఉన్నతమైన దేవుడు అది కన్ఫర్మ్ చేస్తున్నాడు. అంటే అబ్రహాము నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ కూడా అక్కడ లోతు విషయంలో మనం చదువుకున్న వచనమేమో 15వ వచనంలో లోతు కుటుంబం గురించి బాధ్యత కలిగి ఉన్నాడు దేవుడు మొరపెట్టినప్పుడు. ఇక్కడ దేవునితో సహవాసం చేస్తున్న ఆ కుటుంబంతోని దేవుడు సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం 18, 19వ వచనంలో మనం గమనిస్తే 18వ అధ్యాయం 19వ వచనంలో గమనిస్తే ఇక్కడ కూడా అక్కడ మనం గమనిస్తే తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు, ఇక్కడ యెహోవా మార్గం గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని నెరిగి ఉన్నాననెను. అంటే దేవుడు ఈయన నా యందు విశ్వాసమును పక్క నెరవేరుస్తాడు అన్నది కూడా కన్ఫర్మ్గా చెప్పాడు. నెరవేరుస్తాడు అన్న కన్ఫర్మేషన్ చేశాడు, దేవుడు చేశాడు. మనిషికి ఇంకొక మనిషి కన్ఫర్మ్ చేయడం కాదు. నేను మంచోడు అని చెప్తే కానీ నువ్వు మంచోడు కాదురా అన్న ఒక భావన మనుషులు ఎదుటోళ్ళు చెప్తే కానీ మనకు గుర్తురాదు మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది. చెడ్డ విషయాలు అయితే నువ్వు చెడ్డోడురా అంటే అబ్బా అప్పుడు అనిపిస్తుందేమో. అరే నువ్వు మంచోడురా అని చెప్తే అప్పుడు అబ్బా నేను మంచోడిని అనిపిస్తుందేమో. ప్రియమైన దైవజనమా, ఎదుటి వారి దృష్టిలో కన్నా దేవుని దృష్టిలో ముందు నీవు మంచోడిగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచే. అక్కడ రాసిన మాట విలువైనది ఏంటిది అంటే నీతి న్యాయములు యెహోవా మార్గము. ఈ మొరకు సహవాసానికి బలమైన స్తంభాలు ఏంటి అంటే నీతి న్యాయములు ఒకటి, రెండవది యెహోవా మార్గము గైకొనాలి. అట్లా గైకొనడం వలన సహవాసం బలపడుతుంది, మొరలో దేవుని శక్తి మనల్ని సమీపిస్తుంది, లోతును సమీపించింది. అందుకనే అక్కడ రాసిన మాటలు మనం గమనిస్తే వాళ్ళు తడువు చేయగా త్వరపెట్టి, అక్కడ గమనిస్తే ఆ ఊరు ఇంకొక అవర్స్లో కొన్ని గంటల్లో నాశనం అయిపోయే ముందు వాళ్ళు ఇంకా లేట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆ దేవదూతలు ఏం చేశారు, ఆ చెయ్యి పట్టుకున్నారని రాయబడింది. ఆ చెయ్యి పట్టుకొని లాగారు. ఎక్కడి నుంచి? నాశనము కాకుండా, ఆ నాశనము మధ్యలో ఉండిపోకుండా. మనం గమనిస్తే 19వ అధ్యాయము 29వ వచనంలో
నాశనము మధ్యన లోతు నశించకుండునట్టు అనేది అక్కడ తెలియజేయబడుతుంది. అతన్ని తప్పించను, అతన్నే కాదు ఆ ఫ్యామిలీ మొత్తం. ఈ ప్రార్థన అన్న దాంట్లో బాధ్యత, భారము కలిగి దేవుని భయభక్తులతో కూడిన మొర చాలా విలువైంది. అతని భార్య, అతని పిల్లలు కూడా తప్పింపబడ్డారు. మనం గమనిస్తే ఈ అంశంలో ఈ వెనక్కి తిరగొద్దు, నువ్వు ముందుకు పరిగెట్టు, తప్పించుకో అన్నప్పుడు ఆ ఆ అంశంలో తప్పిపోయింది ఎవరు అంటే స్త్రీనే. ఇక్కడ మళ్ళీ గమనించాలి, ఆదాము అవ్వలో కూడా తప్పిపోయింది స్త్రీనే. లోతు భార్య విషయంలో కూడా తప్పిపోయింది కూడా స్త్రీ. కానీ బలహీనమైన ఘటము అని చెప్పాడు. కానీ బలమైన ప్రార్థన, బలమైన భయభక్తులు కనిపిస్తున్నది కూడా స్త్రీలే. ఇక్కడ గమనించాలి, నువ్వు బలమైన ఒక దేవుని ఆయుధము, దేవుని కొరకు ఒక మొర అనేది నీ నుంచి, అంటే బాధ్యత, భారము, భయభక్తులు, అలాంటి మొర ఇది నా పెట్టగలిగిన, లేకుంటే దాన్ని నెరవేర్చగలిగిన ఆ ఆ యొక్క కృప స్త్రీలకే ఇచ్చాడు దేవుడు. పురుషుల కంటే ఎక్కువ గొప్పగా స్త్రీలు దేవుణ్ణి సమీపించి మహిమపరుస్తున్నది. కానీ దేవుని సన్నిధి తప్పిపోకుండున్నట్టు, నాశనమును తప్పింపబడినట్లు, ఇక్కడ ఊరు మొత్తం నాశనం చేయటానికి డిక్లేర్ అయిపోయింది. దాంట్లో దేవుని ప్రేమించే ఆ మొర ఉంది. ఏంటిది? బరువు, బాధ్యత, భయభక్తులు కలిగిన కుటుంబం. అది తప్పింపబడినాకనే, అందుకనే నీవు ఉన్నంత వరకు దాన్ని నెరవేర్చడం నా వల్ల కాదు అంటుంది దేవదూత. చెప్తున్న మాట ఏంటిది అంటే, నీవు అక్కడి నుంచి బయటకు వచ్చేంత వరకు దాన్ని నాశనం చేయడం వీలు పడదు అంటున్నాడు. అందుకనే అక్కడ వాళ్ళని త్వరపెట్టి వాళ్ళని బయటకు తీసుకొని రాబడుతుంది. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున నేను వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొనేదను. ఇంతటి భయంకరమైన అంశము అక్కడ దేవుడు స్వయంగా పరిశీలిస్తున్నాడు. పరిశీలించినప్పుడు ఈ తప్పింపబడుతున్న ఈ కుటుంబం, భార్యాభర్తలు, పిల్లలు, వాళ్ళు ఎందుకు నశించిపోవటానికి ఇష్టం లేదంటే దేవుడు కళ్ళారా చూశాడు. అబ్రహామును బట్టి అబ్రహామును చూశాడు. అబ్రహాంతో సహవాసం చేస్తున్న దేవుడు లోతును తన తమ్మునిగా, కుమారునిగా, ఆ ప్రేమలో అబ్రహాము ద్వారా లోతు తప్పింపబడ్డాడు గమనిస్తే ఇక్కడ. కాబట్టి ఇక్కడ మొర కూడా ప్రాముఖ్యమైనది. వాటికి మించినది సహవాసము. ఈ రెండు అంశాలు ఈ ప్రార్థనా దినం దేవునితో మనం కలిగి ఉండాల్సిన యెహోవా సన్నిధి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము అక్కడ చూస్తున్నాడు, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిన నిలిచుండెను. యెహోవా సన్నిధిన నిలిచుండెను. యెహోవా ఎక్కడ మాట్లాడాడో, ఎక్కడ తన మాటలు చెప్పాడో, ఇక్కడ ఇది లాంగ్ కాన్వర్జేషన్. అందుకే 18, 19 అధ్యాయాలు రెండు చదవాలి. రెండు చదివి దేవునితో ముఖాముఖిగా ఫేస్ చేసినది మొర. దేవునితో ముఖాముఖిగా మొర కన్నా బలమైన అంశము సహవాసం. ఏది? అబ్రహాము యెహోవా, ఇక్కడ లోతు యెహోవా. ఈ రెండు అంశాలు మనం మనుషులనుగా చూడాల్సింది. మొర, సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. దినం మనము లోకము సొదొమ గొమొర కన్నా భయంకరంగా మనకు ఉదాహరణ ఒకటే చూపాడు. దాని సాదృశ్యంగా లోకము రెండో రాకడలో ఎలా కాలి బూడిదవుతుందన్న సాదృశ్యం కూడా ఈ సొదొమ గొమొరనే. అంతకు మించి ఎక్కువనే అవుతుంది, కానీ తక్కువ అయితే కాదు. ఎందుకు అంటే ఇది సర్వసాధారణమైన ఆలోచన. ఇది ఏంటి అంటే అప్పుడు ఏమి టెక్నాలజీ లేకుండానే ఇంత ఉంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చి
ఎంత సృష్టిని నాశనం చేస్తున్నాడు మానవుడు అన్నదానికి అప్పటికి ఇప్పటికి గాన ఆలోచిస్తే ఇప్పుడు మనిషి ఇంకా విపరీతమైన ఆ, ఆ, ఆ వినాశనము అన్న టెక్నాలజీని ఎక్కువ కనుక్కున్నాడు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నాశనం అనేది రాకడ వల్ల అవుతుంది అన్న ఆలోచన మనం గాన గమనిస్తే గాన అంతకన్నా ముందు మనుషులు ఇంకా విపరీతమైన నాశనాన్ని చేస్తున్నారు. అంటే దేవుడు తీర్పు తీర్చే దాకా కూడా ఆగటం లేదు. దేవుని ఇక్కడ మనము మళ్ళొకసారి గమనించాలి. దేవుని చేతిలో పడ్డం కాదు, మనుషుల చేతిలో పడాలి. మనుషులు చేతిలో సృష్టి పడుతూ ఉంది. ప్రియమైన దైవ జన్మ ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏది ఏమైనా కూడా మొర కలిగి ఉన్నా, సహవాసం కలిగి ఉన్నా తప్పింపబడటం, ఆ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా. చదువుకున్న వాక్య భాగం ఏంటి అంటే, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అంటే లోకం యొక్క దోష శిక్షలో నశించిపోకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తమునిచ్చి తన యొక్క ఆ బలియాగము ద్వారా, శిలువ బలియాగము ద్వారా మనల్ని విడిపించాడు. కనుక ఆ శిక్షలో మనము లోకం యొక్క శిక్షలో కొట్టుకొని పోవటానికి వీల్లేదు. మనసు మార్చుకోవాలి, పశ్చాత్తాపపడాలి, భయభక్తులు కలిగి ఉండాలి, మొరను సహవాసమును కలిగి ఉండాలి. ఇక్కడ మనము దేవుని సన్నిధి అలాంటి భయభక్తులతో ఉపవాస దినం, అలాంటి ఉపవాసం నెరవేర్చగలిగిన, మనల్ని మార్చగలిగి దేవుని శక్తిలో పరిపూర్ణులు సంపూర్ణులు చేయగలిగిన ఉపవాసంలో, సహవాసంలో, అలాంటి ఉపదేశంలో ప్రభువా నన్ను నిలుపు అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, సెలవు కీర్తనతో, ప్రభు నేర్పిన ప్రార్థనతో దైవ సన్నిధి పరిశుద్ధ ఈ ప్రార్థనా దినము దైవారాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి మిక్కిల్ దయ ప్రేమ గొప్ప కనికరంగాలైన నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. మీరు నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు నాయన. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. విత్తబడ్డ నీ వాక్యము హృదయంలో నాయన సర్వ సత్యంలోనికి నడిపింపబడే, ఆత్మ సత్యంలోనికి నడిపింపబడే జ్ఞానంలోనికి నాయన, యెహోవాన్నతమైన దేవుని జ్ఞానంలోనికి నాయన బిడ్డలను ముద్రించండి. తప్పిపోవటానికి, లోకంలో కొట్టుకొని పోవటానికి నాయన వీల్లేదు. నాయన రక్షింపబడటానికి మారు మనసు, రక్షణ, పాప క్షమాపణను మీరు ప్రభు మీ ప్రియ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చారు. అందులో తప్పింపబడటానికి నీ సహాయమును నీ బిడ్డలకు అనుగ్రహించండి. అందులో పరిపూర్ణులు సంపూర్ణులుగా వెనికి తిరిగి చూడకుండా ముందుకు కొనసాగించటానికి నాయన, లోకం యొక్క నాశనంలో కొట్టుకొని పోకుండా తప్పింపబడటానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. ఉపవాస దినం, ప్రార్థనా దినం యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. మీ బిడ్డలను మీరు దర్శించండి నాయన. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, క్షమించండి, ఆశీర్వదించండి, దీవించండి, సమకూడు మేలు జరిగించండి. అవసరతలు అక్కలు తీర్చండి, సమకూడు మేలు జరిగించండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం నాయన మీరు నూరంతలు ఫలింపచేయండి. సమకూడి మేలు జరిగించండి నాయన. నీ సన్నిధిని బిడల క్షేమంలో నాయన, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు, రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్ అంతట్లో క్షేమం దయచేయండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి. దహించ అగ్ని స్వరూపమైన దేవుడు, నేనే నీ దేవుడని అనువాడనున్నవాడని సెలవిచ్చిన దేవుడు, మీకు కృతజ్ఞతలు నేను. మీరు చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞతలు. ప్రార్థనా దినం, ఉపవాస దినము నీ నామం మహిమపరచడానికి నీ సన్నిధి నాయన, భయభక్తులు కలిగి నిన్ను నాయన మహిమపరచడానికి నీ కృపను అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. మీకు మహిమ కలుగును గాక. మీ సన్నిధి మమ్మల్ని కుమారులు కుమార్తెలుగా
నాయన తీర్చిదిద్ది నాయన నీకు మహిమ కలుగునంతగా దీవించి ఆశీర్వదించును గాక, సమకూడి మేలు జరిగించును గాక. చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మహింపరచు పర్యంతం సంరక్షించి సరి సంఖ్యలో చేర్చు, విజయాలుగా ఆశీర్వదించు, సమకూడి మేలు జరిగించుము. చేసిన మేళ్ళన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. చేతులు చెప్దాం, ఆమెన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సాహసం, తోడు, నీడ, కాపుదలు, యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం. వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మహిమపరిచి దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని యందు మొర సహవాసం అన్న అనుభవం కలిగి దేవుని మహిమపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైండును గాక. ఆమెన్. చేతులే చెప్దాం, ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందినారం మా దయచేయండి. మా అన్నస్తులను మేము క్షమించున్న ప్రకారం మరణం క్షమించు, మమ్మల్ని శోధనలో తెక్కిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి, ఆమెన్. చేతులే చెప్దాం, ఆమెన్. సెలవు కీర్తనతో ప్రార్థన దినం, ఉపవాస దిన ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వశంబు కృమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేరట అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయి లైవ్ పక్షంగాను మీకు అందరికీ శుభాభివందనాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహింపరచు పర్యంతం దైవ సన్నిధి సమకూడి మేలు జరిగించును గాక, విజయాలుగా ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట అందరికీ వందనాలు.